నేర పరిశోధన సామ్రాట్ సింహ స్వప్న, ప్రైవేట్ అండ్ ఫేమస్ డిటెక్టివ్. ఫేమస్ అని అతనే రాసేసుకున్నాడు ఏంటి? ఎలా రాసుకుంటే మనకెందుకు, మీరండి. తలుపు కొట్టక్కర్లేదు, డైరెక్ట్ గా బాత్రూమ్ కిటికీలోంచి వచ్చేయండి. కిటికీలోంచి? అది బాత్రూమ్ లో నుంచా? అవును, నా సాయం కోసం వచ్చే ప్రతి వాళ్ళు చేయాల్సిన పని అలాగే ఉంటుంది. బాత్రూమ్ ఎక్కడా? వెతుక్కోండి. పని మంద కదా. డిటెక్టివ్ కదా, పట్టేస్తా. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. అబ్బా, సింహ స్వప్నం అంటే నేనే. 6 నెలల క్రితం చూసినప్పుడు మీరు బాబా వేషంలో ఉన్నారు కదండి. వేసిన వేషం వెయ్యడి సింహ స్వప్నం. ఈ రోజు వేషం ఇదే. అంటే మీరు ఎప్పుడు మారు వేషాల్లోనే ఉంటారా? నేరస్తులు గుర్తుపట్టకుండా మారు వేషాల్లో తిరుగుతుంటా. అసలు రాత్రులు కూడా మారు వేషాల్లోనే ఉంటా. ఈ మధ్యనే మానేశా. ఎందువల్ల మానేశారు? అదొక విషాద గాథ. టోపీ తీసిపెట్టు. మా ఆవిడ్ని కూడా డిటెక్టివ్ చేద్దాం అనుకున్నాను. ఓ రోజు పోలీస్ వేషంలో వస్తానని చెప్పి దొంగ వేషంలో వెళ్ళా. అయినా సరే ఆవిడ నన్ను గుర్తుపట్టాలి, అది నా ట్రైనింగ్. ఒక రోజు దుష్యంతుడి వేషంలో వస్తానని చెప్పి యోగి వేమన వేషంలో వెళ్ళా. అయ్యో 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 సార్, ఏం జరిగింది సార్? ఏం చెప్పమంటావు బాబు? నేను వెళ్ళేసరికి మా ఆవిడ పక్కలో మరో యోగి వేమన పడుకున్నాడు. ఎవడు సార్ వాడు? ఇంకెవరు, నా అసిస్టెంట్ గాడు. నేను లేకుండా నా డైరీ సీక్రెట్ గా చూసి నాకే ఆసర పెట్టాడు. అసలు మీరొచ్చిన పని చెప్పకుండా నా ఫ్లాష్ బ్యాక్ తొమ్ముతున్నారేంటి? కమ్ టు ది పాయింట్. సారీ సార్, అసలు ఏం జరిగిందంటే నేను కేసు విషయంలో కుర్చీలు నమ్మను, గోడను నమ్మను, నేలను నమ్మను. ఇది అగ్గిపెట్టే టెలిఫోన్. ఈ టెలిఫోన్ లో మీరు చెప్పదలుచున్నదేదో సౌండ్ లేకుండా చెప్పండి, నేను అర్థం చేసుకుంటా. దట్ ఈస్ సింహ స్వప్నం. చెప్పండి. అర్థమైంది. లేచి నిలబడండి, కుర్చీలో కూర్చోండి. గెట్ అప్. కమ్ ఆన్. వద్దు, మీరు కుర్చీలోనే కూర్చోండి, నేను ఇక్కడే కూర్చుంటా. అది నా స్టైల్. నాకు ఈ విషయం చెప్పండి. రౌడీ వీరుగాడంటే రౌడీ జగ్గు గారితో తిరుగుతుంటాడు, వాడేనా? కరెక్ట్ సార్, వాడే. వాళ్ళిద్దరూ రంగనాథరావు గారి రౌడీలేనా? రంగనాథరావు అంటే మా నీలిమ హస్బెండేనా? కరెక్ట్, వాడే. అంటే దీనికి అంతటికీ కారణం అతనేనంటారా? అతనే అయి ఉంటాడన్న అనుమానం. ఆ కేసులో హంతకుండి పట్టుకోవాలంటే 5,000 అవుతుంది. అమ్మో, నేను అసలే గొడవలో ఉన్నాను, అంత తెచ్చుకోలేను సార్. పోనీలే, నేను ఇస్తాను. చచ్చా, నువ్వే చాలా అసహ్యంగా ఉంటుంది. ఇవ్వనండి గురుగారు, మీ పరిస్థితి అసలే చాలా డేంజర్ లో ఉంది. మిమ్మల్ని పట్టుకుంటే 10,000 రూపాయలు ఇస్తారని పేపర్లో కూడా ప్రకటించారు. మిమ్మల్ని పట్టుకుంటే 10,000 రూపాయలు ఇస్తారా? ఎందుకు చెప్పారా? చెప్పకపోతే మాత్రం ఈవేళ పేపర్లో వేసింది ఆయన చూసే ఉంటారుగా. ఇంకా చూడలేదు, ఇప్పుడు చూస్తా. ఇక్కడ ఇక్కడ అబ్బా. జస్ట్ 60 సెకండ్లు. 60 సెకండ్ల అంటే 1 మినిట్ అన్నమాట. ఓహో, వీడేదో మన కొంప ముంచెట్టున్నాడే. హలో, పోలీస్ స్టేషన్ అండి. నేను ఫేమస్ ప్రైవేట్ డిటెక్టివ్ సింహ స్వప్నం మాట్లాడుతున్నాను. మీరు పేపర్లో ప్రకటించిన ఆ రాంబాబు ప్రస్తుతం నా అధీనంలో ఉన్నాడు. మీరు ప్రకటించిన బహుమానం 10,000 రూపాయలు పట్టుకుని మా ఇంటికి రండి. ఓకే? అమ్మా, కొంప ముంచేశాడు. రండి. గురువుగారు, మనం తలుపులు మూసుకుని ఎంతకాలం ఈ దొంగతాటు బతకండి. ఓ పని చేస్తే ఏంట్రా? పోలీసులకు మనం లొంగి. అంటే నీ ఉద్దేశం ఈ హత్య నేనే చేశానా? నిన్ను టెలిగ్రామ్ సార్, టెలిగ్రామ్ సార్.
నిన్ను కాదులే. టెలిగ్రామ్ సార్. సరే వెళ్ళండి. మా నాన్నకి సీరియస్ గా ఉందంట. అమ్మో, మీరే నాకు అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారే, కొండ పక్కన ఉన్న 4 ఎకరాలు రాసిస్తారే, ఏం చేయకుండానే పోయారయ్యా. మా నాన్నగారు ఇంకా పోలేదురా, కేవలం సీరియస్ గా ఉందని మా అమ్మ టెలిగ్రామ్ ఇచ్చింది. అప్పుడే వెళ్ళిపోయారా? నేను వచ్చేసాను నాన్న, ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న. నాన్న ఎవరయ్యా నువ్వు? బ్రహ్మాండంగా వస్తున్న సినిమా మధ్యలో పాడు చేసావు కదయా. ఇది సినిమా షూటింగా? నేను ఇంకా మా నాన్న నిజంగా పోయాడు అనుకుంటున్నానే. నాన్నా లేకో లే. ఊపిరి బిగబట్టి శవనే పడుకోవడం చాలా కష్టమేరా. ఏమిటి నాన్న, ఏమిటిదంతా? ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు మన ఇల్లు షూటింగ్ తీసుకోవడానికి అద్దెకి కావాలన్నారా. అందులో హీరో తండ్రి చచ్చిపోయే వేషం ఉందట. ఆ వేషం వేస్తారా అని నన్ను అడిగారు. సరే, మనం చచ్చిపోయాక మనల్ని మనం ఎలాగో చూసుకోలేము, బతికుండగానే చచ్చినట్టు చూసుకోవచ్చు అని ఆ సరదా తెచ్చుకోవడం కోసం సరేనన్నా. నువ్వు సరే సరదా తీర్చుకోవడానికి ఒప్పుకున్నావు. సరే, నువ్వేంటమ్మా నాన్నేదో నిజంగానే చచ్చిపోయినట్టు ఓ నేడుస్తున్నావు? అది కాదురా, అది ఎవరితో పేడ చాట లాంటిదని తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చొని ఏడవమన్నారు. చిచి, ఇంత బతికిన తర్వాత ఆయన పక్కన అదెవరితో ఏడవటం ఏంటని ఆ ఏడు పేద నేనే ఏడవడానికి ఒప్పుకున్నాను. బాగా ఏడ్చానురా. ఏడవడం కాదు పిన్ని, పాత్రలో జీవించేశావు. నువ్వు నోర్మి. ఈ ఆంధ్రదేశంలో అవుట్డోర్ షూటింగ్లు ఎక్కువైపోయిన తర్వాత ఏది నిజం చావో ఏది సినిమా చావో అర్థమై చావక చస్తున్నారు. కట్ కట్. On liberation, go miss. With a golden leg. Yo. Hey, mister. Yo, yo. ఏంటి గుద్దేసేలా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? On liberation, go missing what you remember. ఓకే, కట్టెసీకైనా సారీ చెప్పాలని తెలీదా? మీలాంటి అందమైన అమ్మాయిని గుద్దాక ఎలాంటి సారీ చెప్పడం? కావాలంటే వన్స్ మోర్ అడగండి, మన రెడీ. ఏవే, ఈ షకీలా సినిమాలని అబ్బాయిలంతా ఎగబడి చూస్తారు, దాంట్లో ఏముంటుంది? షకీలా బాధ ఉంటుందే పాపం, మొదటి నుంచి చివరి వరకు ట్రై చేస్తూనే ఉంటుంది. దేనికి? జాకెట్ హుక్ పెట్టుకోవడానికి. గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం సార్, మీరు ప్రముఖ రచయిత అబ్రాల సుబ్బారావు కదండి? సార్ మేమంతా మీకు గవర్నమెంట్ ఫ్యాన్స్ అండి. మీలాంటి యువ అభిమానుల వల్లనే నేను ఇంకా నిరాఘటంగా గంటం వదలకుండా రచనలు చేస్తున్నాను సార్. మీరు ఈ మధ్య రాసిన సీరియల్లో ఆఖరి పదం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్. ఏమా పదము? సమాప్తం అన్న పదం సార్. సార్, అసలు గాడిదలకేం తెలుసు సార్ గంధపు చెక్కల వాసన? అసలు మీ క్రియేషన్స్, మీ సృష్టి, మీ గొప్పదనం గురించి ఈ డాష్ గాలికేం తెలుసు సార్? అసలు మీరు రాసిన స్వాతి, ఆంధ్రభూమిలోని కథలు, హాస్యంలోని కవితలు అద్దిరిపోయాయి అనుకోండి. అసలు మీకు ఈ అద్భుతమైన ఆలోచనలు ఎలా పుడుతున్నాయి సార్? నాకు పుట్టిన వాటిల్లో నీకు బాగా నచ్చింది ఒక్కటి చెప్పు బాబు. మీ మూడో కూతురు కవిత సార్. Then I go to friend's birthday party and I will come back as soon as the party gets over. Okay, baby. ఒరేయ్, నాకు కొనిపెట్టవా? నువ్వు వెళ్ళు వెళ్ళు. దీని సైజు నీ సైజు ఒకటే చూడు. హలో, వచ్చేస్తున్నా. ఒరేయ్, నిన్నేరా? బాబాయ్ నిన్న ఏంటి? నిన్ను కాదురా. నన్ను కాదు, నిన్నే. మీ
హలో విజిల్ ఎందుకు వేసావరా? సార్ నేను అబ్బాయిని చూసి విజిలేసే రకం కాదు సార్, ఆ జిగిడిని చూసి విజిలేసా. ఆ అమ్మాయి నా కూతుర్రా. ఇంత అందమైన కూతురు వీడికి ఎలా పుట్టిందబ్బా? వాళ్ళ అమ్మని అడుగు. సార్ కంగ్రాచులేషన్ సార్. చేయవదరా, మా అమ్మాయికి విజిలేసి పైగా నాకే షేక్ హ్యాండ్ ఇస్తావా? మిమ్మల్ని ఇలా కాదురా. ఏం చేస్తావు? హలో పోలీస్. అంత హీరోయిజం వద్దు సార్, కొంచెం తగ్గించండి. నేను మీ ముందు మీ అమ్మాయికి విజిలేసినందుకు ఎంత బిల్డప్ ఇచ్చారు. అసలు మీకు తెలియకుండా మీ అమ్మాయి ఏమేం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందిరా? లవ్ ఆడుతుంది. లవ్ ఆడుతుందా? దీనికే ఎంత షాక్ అయితే ఎలా సార్? అసలు మీ అమ్మాయి ఎవరు లవ్ చేస్తుందో తెలుసా? ఎవరు? నా ప్యాంటు సైజు లేడు వీడా. సార్ వీడు రోజుకు ఒక కోటు సూట్ వేసుకుంటాడు తెలుసా? దుబాయ్లో వీడికి నెలకి 25,000 రూపాయల జీతం. అల్లుడు కట్టు తాళి. కాళ్ళు చేతులు కడుక్కుని రండి. నేను నా కొంపకే వచ్చానా, కొంప తీసి పక్కల కొంపకెళ్ళా? ఊరుకోండి, తీసుకోండి. అరే కబరెట్టాను, ఆ నర్సం వస్తుంది. ఈ మందు కలిపిన పాలు దాని చేత తాగిస్తే తెచ్చిపోయి మదపిచ్చెక్కి ఆ రాజా మీద పడుతుంది. అప్పుడు వాళ్ళ రాసక్రీడలు అందరికీ చూపించి అతని వెధవని చేసి ఈ ఇంట్లోంచి పెడతాను. అమ్మ నా జాకీ. రాణి, రాణి, వస్తున్నా. ఏంటి కబురెట్టావంట? చూడు, ఆడదానికి ఆడదే సాయం. మనిద్దరి మనసుల్లో ఏమీ లేదని ఈ పాలు పంచుకుని తాగుదాం. అప్పుడే నా మనసు నెమ్మదిగా ఉంటుంది. తీసుకో. గుక్కెడు పాలు తాగడానికి ఇంత బతిమాలాలా? ఇటు నేను తాగుతాను. ఆగాదు, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, ఆడది కలిస్తే ఆకాశానికి బొక్కడుద్దని. ఇప్పుడు ఏ మూల బొక్కడుద్దో? ఊరుకో అబ్బాయా, మేమన్నీ మర్చిపోయి అభిమానంగా మాట్లాడుకుంటుంటే నీ ఎటకారం ఏంటి? నువ్వు తెంగర బుచ్చివి, కుర్రు అంటే కుర్రు అంటావు. ఊరుకో, ఉత్తుత్త పాలేం బాగుంటాయి. రాణి, మీ బాబిచ్చిన ఓవల్టీన్ చెరువు గుప్పుడు ఇందులో వేసి కలుపుని తాగిరనుకో, దాంతో మీ బంధం మరీ కమ్మగా ఉంటది. నువ్వు వెళ్ళాగట్రా. అలాగే అండి. ఇదే అట్టుకుంటా. ఇదేంటి? ఇది వాస్కోడి గామా. వాస్కో? మూసుకో. సారీ అండి, ఓవల్టీన్ అయిపోయింది. పోనీలే, లేని దానికోసం లొట్లేసే కంటే ఉన్నది గుటకేస్తే మేలు. ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. కానీ తీసుకో. మంచి పిల్ల. అది సరే కనపాయా, ఇందాక నువ్వు గ్లాసు ఇలాంటప్పుడు జారిపోతామంట. నా జాకీ రా. ఇదిగో సూరమత, యాదగిరి మామ, కొంచెం తలుపు తీరా. రాజా రా. భయమా? భయం లేదు, రా. రా రాజా. ఊరుకో అబ్బాయా,
జరిగిన దాన్ని తలుచుకొని ఊరికే కుళ్ళిపోతే ఏమి లాభం? రిక్షా అన్నాక పంచర్ కాకుండా ఉంటదా? చేప అన్నాక పులుసు కాకుండా ఉంటదా? ఇది అందరికి ఎప్పుడో ఒకప్పుడు అయ్యేదే. కాకపోతే నీకు ఏకాదశి రోజు అయింది, అదే పుణ్యం. ఏం పుణ్యమో పాపం. నేను ఈ బాడీని కొంచెం కూడా జంకనే కూడా చూసుకున్నాను. అలాంటిది ఏమాత్రం మన సైడ్ నుంచి ప్రిపరేషన్ లేకుండా. ఊరుకోపోయా, పెద్దోళ్ళ పనులన్నీ ప్రిపరేషన్ లేకుండానే జరుగుతాయి. ఇప్పుడు సరేగానే రాజొచ్చాడయ్యా, నా ఆట అయిపోయింది. మా రాముడు ఊళ్ళోకి వచ్చాడు, నీ ఆట కట్టే. రాముడు ఊళ్ళోకి వచ్చాడా? మొదల కంటానికి కొబ్బరి మొక్క మళ్ళీ పిలకి వచ్చినట్టు సచ్చాడనుకున్న రాముడు మళ్ళీ ఊళ్ళోకి వచ్చాడంట. వాడు ఎక్కడ కనపడ్డా సరే అదును చూసేసి మరేంటి. నేను ఫ్రంట్ నుంచి మాట్లాడుతుంటే నువ్వు బ్యాగ్ చూపిస్తానంటే ఆ సైలెంట్ రా. అక్కడ ఎంత ధైర్యంగా నీకు నా తోటలోకి వచ్చి నా మనుషుల ముందు నేను కూర్చోండి వారి మీద దొరబాబులో కూర్చుంటావా? కరెంట్ షాక్ కొట్టి కాకలాగా అట్టయిపోతాను రా. వాళ్ళు కొట్టి లాభం ఏమిటి? ఒకసారి అటు చూడు. బావికి ఒక గిలక, ఆ గిలక ఒక తాడు, ఆ తాడుకి వెళ్ళాడు నీ కొడుకు. వాళ్ళు తాడు వదిలితే బావిలో నీళ్ళని కొబ్బరి నీళ్ళ తాగేస్తాడు నీ కొడుకు. కొబ్బరికాయల సుబ్బయ్య, ఇంకోసారి నా మీద కన్నెత్తితే కళ్ళు పీకి కొబ్బరి సిప్పు కతికించి నా ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మలా ఎలాడేస్తాను. తాడు వదిలేంద్రా, తాడు వాట్ ఫాదర్, ది గ్రేట్ కొబ్బరికాయల సుబ్బయ్య, మే హెల్ప్ యూ? అవును, బావిలో ఉండాలి చూడు, నువ్వు పైకెట్టొచ్చావురా. వాట్ నాన్ సెన్స్, నేను బాగా ఉంటాడు. ఎవరు చెప్పారు? రాముడు చెప్పాడు. రాముడు చెప్పాడా? నువ్వు బాగా ఉన్నావు చెప్పేసి రాముడు నాతో చెప్పాడే. అన్నట్టు ఈ తాడు నువ్వెందుకు అవుతున్నట్టు? బావిలో నువ్వు ఉన్నావు, పైకి లావుదామని. కొబ్బరికాయ పెట్టుకుంటారంటే ఒక బత్తలు అయిపోతాయి. అట్నాసేసి విజువల్ బిర్యానీ, ఫ్రూటీ, కోకోకోలా, కాంట్రవల్లి, జలకండ్రి, బాస్పత్రి వారెన్ని ఇంతకు లోపలే ఉందో చూద్దాం. ఓం తన్నుల్స్. నువ్వా మళ్ళెందుకు వచ్చావురా అక్కుపక్షి? స్వామి, ఇంత ముందు వచ్చినప్పుడు తన్నకుండా పంపించారు, ఈసారి తన్ని ఆశీర్వదించండి స్వామి. అబ్బా, నువ్వు నాకెక్కడ దొరికావురా సైంధవుల్లాగా? సరే, 500 రూపాయలు అక్కడ పెట్టి వెనక్కు తిరుగు, తంతాం. 500? స్వామి, వచ్చేటప్పుడు బస్సులో నా పర్సు కొట్టేశారు స్వామి. ఇప్పుడు నా దగ్గర 10 పైసలు కూడా లేవు. పోనీ ఓ పని చేయండి స్వామి, అప్పు రాసుకోండి. అప్పా, ఇది ఆశ్రమం అనుకున్నావా, సారా కొట్టు అనుకున్నావా? డబ్బి మంది తన్నను. స్వామి, ఇదేనా మీ భక్త లక్షణ? ఇదేనా భక్తుల మీద మీకుండే అనురాగం స్వామి? నోర్మోయ్, నువ్వేమన్నా భక్త కన్నప్ప అనుకున్నావా? నేనేమన్నా కాళహస్తీశ్వరుడు అనుకున్నావా? గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆశ్రమం. గెట్ అవుట్? అవును. నువ్వు తప్పుకోరా బక్కడ, తప్పుకో. ఏరా జడలు బెర స్వామి, డబ్బులు ఇవ్వండి తన్నవా? తన్నను. డబ్బులు ఇవ్వండి తన్నవా? తన్నను. అరే పంది, డబ్బులు ఇవ్వండి తన్నవా? అరే కుక్క, డబ్బులు ఇవ్వండి తన్నవా? అరే గజ్జి కుక్క, డబ్బులు ఇవ్వండి తన్నవా? తన్నను. తెగ ఊగిపోతున్నావేంట్రా? రే, డబ్బులు ఇస్తే నువ్వు తనేదేంట్రా? 100 రూపాయలు ఇస్తే పిచ్చి తన్నులు నేను తంతాను రా. నువ్వు కడుపుకి చికెన్ గానీ మటన్ గానీ తినేవాడివైతే తనరా తనరా. పక్షవాతమేంట్రా? దమ్ముంటే తనరా. వద్దు స్వామి, మిమ్మల్ని రెచ్చగొట్టి ఫ్రీగా తల్లించుకోవాలనుకుంటున్నాడు. వీడు తల్లినా మీరు మాత్రం తల్లవద్దు. కాలు మడిచిపెట్టుకోండి స్వామి, కాలు మడిచిపెట్టుకోండి. ఏరా తన్న తన్నవా? తన్నినా తన్నవా? తన్నినా తన్నవరా నువ్వు? తన్నినా తన్నవరా? రే రే, తన్నినా తన్నవరా? నువ్వు తన్నేదేంట్రా? నిన్ను నేనే తంటానరా? రే, నేను ఇక్కడ కూర్చొని తంటానరా? నన్ను వదలంట్రా, వీడి 100 తప్పులు పూర్తయిపోయాయి. వెరైటీగా 200 తిడతానరా, బాకీ దొడ్లో దోమ. ఆవేశం ఆపకండ్రా. ఆవేశం వస్తే ఏం చేస్తావురా? బురదలో పంది. నా గ్రహాన్ని చంపకండ్రు. ఏం చేస్తావురా? ఈ రోజు గడ్డితో కాదా కొట్టేది? నీకు దమ్ముంటే కుంకు తండ్రా గాడిద, తండ్రా ఎదవ, తండ్రా పంది, తండ్రా గజ్జి కుక్క, తండ్రా బుచ్చి, తండ్రా కచ్చి, తండ్రా గుచ్చి. అమ్మో, అయ్యో, అయ్యో, ఓరే తనుల స్వామి, నీ అమ్మ కడుపు మాడ. అమ్మో, గాడి తన్ను తన్నావు కదరా, నీ కాలుకు ఫ్రాక్చర్ అయిపోను, నీ కాలుకు పోలియో వచ్చి రాలిపోను. అమ్మో. ఉషా,
ఆ రాముడు నిజంగా శ్రీరాముడు సింగిల్ పతినివతుడు అన్నాగా. మీ ఇంటికి వచ్చిన పట్నం పిల్లని నీకు తెలియకుండా పంపు షెడ్ దగ్గర రమ్మన్నాడు. కావాలంటే వెళ్ళి చూడు. అది నిజమైతే వాణ్ణి జాబ్ బే అను, నన్ను రా బే అను. ఆ తర్వాత फूल खिले हैं गुलशन गुलशन, फूल और कांटे, फूल और पत्थर काट्र वल्ले. ఇక ఎలిగించాను చూడు వీళ్ళిద్దరి మధ్యన. ఒక్కలాపి డొక్కు, రెండేసి రొట్ట, మూడేసి మువ్వ, నాలుగేసి నంది, ఐదులాం బండు. పట్నం పిల్ల వద్దంటావు బాసు? రాడు రాడు, ఆ పిల్ల వచ్చేస్తుందిరా. రాని రాని, ఇక దాని పని జజ్జర జజ్జర బజ్జర బజ్జర. అదిగో వచ్చేస్తుంది. పదండ్రా పోదాం. రావే నా రాజమండ్రి రవ్వల ములికి. ఈ రావుడితో తొక్కడి బిళ్ళ ఆడితే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే. రాజు, నువ్వు నన్ను కూడా గుర్తుపట్టవేమని కంగారు పడ్డాను. నిన్ను గుర్తుపట్టలేకపోవటమా? నిన్ను మర్చిపోతాను. నాకు తెలుసు రాజు, నువ్వు నన్ను మర్చిపోవని. ఏదేమైనా మనం మళ్ళీ కలుసుకున్నాం. Really, I'm so happy. I love you, Raju. I love you so much. I love you. Yeah, I also the love. You love, I love. You the Godavari Express, I Visakha Express. You know the English pictures, the touring talkies, the black tickets, and the cuts, the fights, and the dishum, the actions, and the beautiful sky, color pools, color aquas. Cool drinks, the Pepsi Cola, the Coca Colas. ఇంగ్లీష్ నాదే, కాజీ కొడతాడు నా సొంతం. నోర్మై, నువ్వేనా లోదర్ పడవా? బ్లాడర్ పగిలిపోతున్నా రే. దక్కన్ కాటలే ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ కాట్ర జరగని ఆసుపత్రి. ప్లాంతర్ పగిడి పగిడి. See that scene. You eat the noodles, the fried rice, chili chicken, ginger chicken, mutton. మైనే ప్యార్ కియా. అందుకే చెప్తున్నా, ఆ వదిలేసి నువ్వు నా ప్రాంతం పగిడి అయిపో ప్లీజ్. And everybody love story. నువ్వేం మారలేదు రాజు. నీ జోకులు, నీ కామెడీలు. ఇదేంటి ఈ పిల్ల ఎక్కడికి వచ్చింది? రాజు ఎక్కడికి? రాజు లేదు గీజు లేదు, ఇప్పుడు నా డప్పు చిరిగిపోతుంది.